అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు తప్పెవరిది. ఈ కథని రచించిన వారు శారద గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, నా తప్పు ఏముందో చెప్పండి సార్ మీరే. ఎన్నిసార్లని క్షమిస్తూ పోయేది. 2 బిడ్డలు కలిగిన అయినా మారలేదు. కళ్ళ నుండి ఉబికి వస్తున్న నీటిని ఆపుకోలేకపోతూ మగవాడు ఏడిస్తే నమ్మని సమాజ అజ్ఞానానికి బాధపడుతూ, మగవాడు మనిషే కదా అనుకుంటూ కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాడు జమీర్. ఏమంటావు మరి, నీకు భార్య వద్దా అడిగాడు సబ్ ఇన్స్పెక్టర్. భార్యను నేనెప్పుడూ వద్దనుకోలేదు సార్. తాను తప్పులు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన క్షమించాను. మా పిల్లల కోసం మహిళా సంఘాల నేతలు మీరు ఎంతగానో కౌన్సిలింగ్ చేసి మా కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. మీకు పోలీస్ స్టేషన్లో హామీ పత్రం రాసిచ్చి కూడా పిల్లలను తీసుకొని నాకు తెలియకుండా ఇట్లా పారిపోయింది. నన్నేం చేయమంటారో మీరే చెప్పండి. పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని కాపురానికి రమ్మంటూ 4 సార్లు లాయర్ నోటీసులు పంపించాము. ఒక్కదానికైనా జవాబు పంపలేదు. బిడ్డలను కన్న తండ్రిగా వాళ్లకు చదువులు లేకుండా చేస్తే తల్లి గాలికి వదిలేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. ముసలిది గుండె జబ్బు మనిషి నా తల్లి. పిల్లల మీద బెంగతో మంచమెక్కేలా ఉంది. ఒక్కసారి వాళ్ళని పిలిపించండి. బ్రతిమిలాడుతున్న జమీర్ మాటలకు ఎస్ఐ గారికి బాధగానే ఉంది. సరే, నువ్వు రేపు ఫోన్ చేశాక రా. ఈలోపు ఏం చేయాలో ఆలోచిస్తాను అని జమీర్కు చెప్పి పంపాడు ఎస్ఐ రమేష్. జమీర్కు జాస్మిన్తో 10 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు పెద్దలు. తండ్రి పోయాక 10వ తరగతి పూర్తి చేసి జమీర్ పోషణ కోసం ఒక టైలర్ దగ్గర చేతికుట్టు వేస్తూ కటింగ్స్ నేర్చుకున్నాడు. ఒక రెడీమేడ్ దుస్తుల షాపుకు కావలసిన డ్రెస్సులు కొట్టి పంపిస్తూ ఇంటిని పోషిస్తూ ఉంటాడు. చూడ్డానికి బాగానే ఉన్న అమ్మాయి జాస్మిన్ మనసు బుద్ధి కూడా అందంగానే ఉంటాయనుకున్నాడు. ఆడపిల్లల్లో, అందున ముస్లింలో కట్టుబాటుతనం ఉంటుందని విశ్వాసం జమీర్కు. తామిద్దరి వైవాహిక జీవితంలో దాంపత్య సుఖం పట్ల అంత ఆసక్తిని చూపుతున్న జాస్మిన్ను గమనించి ఆశ్చర్యపడిన ఆమె తృప్తి కోసం మరింత శ్రద్ధ చూసేవాడు. కడుపున పిండం రూపుదిద్దుకున్నప్పటి నుండి నెలలు నిండుతున్న కొద్దీ ఆమెను ఇబ్బంది పెట్టి తన సుఖాన్ని చూసుకోరాదని జమీర్ ఆలోచిస్తూ, దాంపత్య సుఖం కన్నా గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, నిండు గర్భిణీ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆలోచించేవాడు. కానీ భర్త దూరంగా ఉండటాన్ని జాస్మిన్ అసమర్థతగా భావించి చులకన చేసేది. దానితో జమీర్ కాస్త విభ్రమ పడేవాడు. జాస్మిన్, నీకు పుట్టబోయే మన బిడ్డ సుఖప్రసవమై ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. ఈ సుఖానికి అంతేముంటుంది అనేవాడు. కానుపు పుట్టినింటికి వెళ్ళిన జాస్మిన్ ఆ వీధిలోకి వచ్చేపోయే కుర్రకారుతో అనవసర పరిచయాలు పెంచుకోవడం గమనించి తల్లి కూతురికి చెప్పి చూసింది. భర్తకు చెప్పి మందలించమని చెప్పింది. జాస్మిన్ కోపగించుకునేది. ముసలోళ్ళు మీకేం తెలుసు అని విసుక్కునేది. అమ్మాయి ప్రవర్తనలో వస్తున్న మార్పు ఆమె కాపురంలో చిచ్చు పెట్టేదాకా వస్తుందేమో భయపడసాగారు. ఎలాగో నెలలు నిండగానే మీరే ప్రసవానికి తీసుకెళ్ళండి అని ఫోన్ చేస్తే ఆశ్చర్యపడిన వాళ్ళది పల్లెటూరు కదా, భయపడి ఉంటారు అనుకుని తానే వెళ్ళి జాస్మిన్ను పిలుచుకు వచ్చి ప్రైవేటు హాస్పిటల్లో చేర్చాడు జమీర్. సిజేరియన్ చేయాల్సి వచ్చింది. మొత్తం ఖర్చు తానే పెట్టుకొని పుట్టిన ఆడపిల్లను చూసి ఆనందపడ్డాడు జమీర్. అతని తల్లి షాహీదా, ఆ తర్వాత వచ్చి తల్లి బిడ్డలను చూసి వెళ్ళిన అత్తమామలు కూతుర్ని ఇంటికి తీసుకెళ్తారేమోనని ఎదురు చూచారు జమీర్, షాహిదా. అయితే వస్తాం, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోగా చేసేదేమీ లేక జమీర్ తన అక్కలిద్దరిని పిలిచి, నాకేమీ తోచటలేదు, అత్తామామ
బాలింతరాలిని శిశువుని వదిలి అట్లా వెళ్ళిపోయారక్క. నేనేం చేసేది, మీరే చూసుకోండి అన్నాడు. పోనీలేరా, మనకు చేతనైంది చేద్దాం అని ధైర్యం చెప్పి పురిటి స్నానం చేయించి సాంబ్రాణి వేసి వెళ్ళారు. కూతుర్ని చూడటానికి వచ్చి కొత్త గుడ్డలు కొనిచ్చిపోయారు జాస్మిన్ అమ్మా నాన్న. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. జాస్మిన్ భర్తతో ఒక రాత్రి, ఏమయ్యో, నీకు పెళ్ళాం దగ్గరికి చేరడానికి తీరిక లేదా? రోజంతా చాకిరి చేసి కూడు తిని తొంగుంటే చాలా, భార్యతో సుఖం వద్దా అని అడుగుతుంటే, ఇదేంటి జాస్మిన్, నీకు సిజేరియన్ పాలిచ్చే తల్లివి, ఆ మాత్రపు రెస్టు నీకుండాలి కదా అన్నాడు జమీర్. సార్లే సంబడం, ఏదో వైద్య సూత్రాలు చెబుతున్నావు. నీకు ఆ ఇష్టం లేదని చెప్పు, లేకుంటే పగటిపూట ఎక్కడికో తిరిగొస్తున్నావు దేనితోనైనా నిలదీసి అడిగేసింది జాస్మిన్. కంగు తిని అక్కడి నుండి వెళ్ళిపోయాడు జమీర్. ఏంటి పిల్ల వైఖరి, ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారా? నాలో ఏమైనా దుర్బలత్వం వచ్చిందా? ఏమిటి చెయ్యడం? ఆలోచనల్లో ఎప్పటికో నిద్ర పట్టింది. మంచినీళ్ళ కోసం బెడ్ మీద నుండి లేచి వంటగదిలోకి వెళ్ళి వస్తూ జాస్మిన్ పాప నిద్రకు భంగం కలగకుండా మంచం శబ్దం రాకుండా జాగ్రత్త పడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న జమీర్కు ఏదో గుసగుస మాటలు వినపడి పెరటి వైపు వెళ్ళాడు. నిలువున రగిలిపోయాడు ఆ దృశ్యం చూసి. జాస్మిన్ ఎవడో యువకుడి ఒడిలో పడుకొని ఉంది. అయ్యో, ఇదేమి తెగింపు! తన ఆరోగ్యం కోసం నేను ఆలోచిస్తుంటే జాస్మిన్ చేసే పనేంటి? కుతకుత ఉడికిపోసాగింది జమీర్ మనసు. గిరుక్కున వెనక్కి వచ్చేశాడు. నేనింత అసమర్థుడనని అనుకుంటున్నదా? ఉన్నపళంగా జాస్మిన్ గొంతు నులిమివేసి వాడిని గొంతుకేసి చంపేయాలని వచ్చిన ఆవేశాన్ని పరువు కోసం అణుచుకొని వచ్చి మంచంపై కూర్చున్నాడు. కాసేపటికి ఇంట్లోకి వస్తూ కనిపించింది జాస్మిన్. పసిబిడ్డ పాలకేడుస్తుంటే బిడ్డకి పాలిస్తున్న జాస్మిన్ను ఏమీ అనలేక వచ్చిన ఆక్రోశాన్ని బలవంతంగా అణుచుకున్నాడు జమీర్. తన బాధనంతా స్నేహితుడు అమర్కు చెప్పుకున్నాడు. ఏమోరా, కొందరు మగాళ్ళు అనుకుంటున్నట్లే ఆడవాళ్లకు ఆ కోరికలు ఎక్కువగా ఉండొచ్చని తెలిసింది. ఇది ఒక్కొక్కరి జీన్స్ను బట్టి, ఆలోచనలు, సామాజిక అవగాహనను బట్టి విఘ్నతను ఉపయోగించకపోవడం వల్ల వస్తుందట. ఇది ఇంటి గుట్టు, బయటికి తెలిస్తే నువ్వు చులకనవుతావు, కుటుంబం పరువు పోతుంది అన్నాడు. ఆ మధ్య మన జోసఫ్ కలిశాడు, గుర్తున్నాడా? మన 10th క్లాస్ బ్యాచ్. వాడికి ఇదే బలహీనత. భార్య ఏమో ఎంతసేపు ప్రభువు మాట అంటూ బైబిల్ పట్టుకు తిరుగుతుందట. ఏదైనా జీవితంలో దేని ప్రాధాన్యత దానికి ఇవ్వాలి. వాడితో కలిసి నేనే వాడి కోసం సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చా. పనుల ఒత్తిళ్ళు ఈ రోజుల్లో కుటుంబంతో గడపటం తగ్గించి డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టిన ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య ఇలాంటి సమస్యలు వస్తున్నాయట. ఫస్టు మాధవ ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాడా, సంసారం చేసే తీరికే ఉండదట. జీవితంలో ఏ వయసుకు ఆ ముచ్చట లేక ప్రకృతి ధర్మాన్ని శాసించే ప్రయత్నం చేస్తే సంసారం వికారం అవదా అని చెప్పాడా సైకాట్రిస్ట్. నీ భార్య విషయం అలాంటిదేమో ఆలోచించి అని చెప్పగా, నాకు మహిళ ఇంటి పని చేస్తూ పిల్లలను కనిపెట్టే యంత్రంగా చూడరాదని ఎక్కడో ఈ పుస్తకంలోనూ చదివిన గుర్తు. అందుకేనా భార్య ఆరోగ్యం గురించి అంతగా ఆలోచిస్తా. సరే, వస్తానురా. స్నేహితుని దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వచ్చాడు. తల్లి షాహిద ఊరెళ్ళి ఉంది. తాను ఇంటికి చేరి బావి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని తీగపై ఆరేస్తున్న టవల్ తీసుకుని ముఖం తుడుచుకుని వస్తుంటే బయట ఎవరివో చెప్పులు కనిపించాయి. తటపటాయిస్తూ లోనకి వెళ్ళబోతుంటే ఎవరో అపరిచిత యువకుడు ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. ఎవర్రా నువ్వు? మా ఇంట్లో నీకేం పని? ఎవరూ లేకుండా చూసి లోనకి వచ్చెళ్తున్నావు అని షర్ట్ కాలర్ పట్టుకొని అడిగాడు. వదులు, అవన్నీ నన్ను రమ్మన్న నీ భార్యనే అడుగు అని విదిలించుకొని వెళుతుంటే అచేతుడునైన జమీర్ ఏమీ ఎరగనట్లు, జాస్మిన్ ఎప్పుడొచ్చావు? రా, గిన్నె కడిగి అన్నం పెడతా
అంటూ పళ్ళెం కడగటానికి వెళ్ళింది. తీరిందిలే నా ఆకలి, నీకే తీరకుంటే నా కూడా కూడు తిను నువ్వే అని చెప్పి బయటికెళ్ళిపోయాడు. మద్యం తాగితే బాధంతా మర్చిపోతారని సినిమాలో చెప్తుంటారు. తాగొస్తే అనుకుంటూ జేబులో చెయ్యి పెట్టాడు. తన తండ్రి ఫోటో ఉన్న కీచైన్ చేతికొచ్చింది. ఎన్ని బాధలు వచ్చినా నువ్వు సంభాళించుకోవాలే గాని చెడుదారులు పట్టకు అని ఆయన చెప్పిన సూక్తి గుర్తుకు వచ్చింది. హోటల్లో ప్లేట్ మీల్స్ చేసి వస్తుంటే జోసఫ్ ఎవరో యువతితో బైక్ మీద వెళుతూ కనిపించాడు. ఒరేయ్, నీ భార్యకు నా పెళ్ళానికి ఎంత తేడారా? అదృష్టవంతుడివి. నిన్ను నీ భార్య పట్టించుకోదు. నేను నా భార్యకు సరిపోను. నేను చేసిన తప్పేందయ్యా ఓ అల్లా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఏం బతుకురా నాది ఏడుస్తూ పార్కు దగ్గరే కూర్చున్నాడు. చీకటి పడేదాకా, ఊరెళ్ళిన అమ్మ అక్కలు వచ్చేదాకా అక్కడే ఉన్నాడు. వాళ్ళను బస్టాండ్కు వెళ్ళి పిలుచుకొని ఇంటికి వస్తూ దారిలో జరిగిందంతా చెప్పాడు. ఉండరా, వాళ్ళ నాన్నను పిలిపించి చెబుదాం, ఏం సంగతి తేల్చివేద్దాం అని నిర్ణయించుకొని దారిలోనే ఫోన్ చేసి వచ్చి మాట్లాడిపోమ్మని చెప్పారు. ఉదయాన్నే వచ్చిన జాస్మిన్ తండ్రి మునీర్, ఏమబ్బాయా, ఏంది సంగతి, రమ్మని పిలిపించావే అడిగాడు. కడుపు చించితే కాళ్ళ మీద పడేది. మీ అమ్మ ఇంత పద్ధతి లేదని అనుకోలేదు. మీకు మీ కూతురు విషయాలు తెలిసే మా అబ్బాయి గొంతు కోసారులాగుంది అన్నది పెద్దక్క. పెళ్లి కాకముందు ఎట్లా ఉన్నా కనీసం గర్భిణిగా, పాలిచ్చే తల్లిగా, పసిబిడ్డ తల్లిగా ఇలా కన్ను మిన్ను కానకుంటే ఎట్లనుకుంటుందో మీరే అడుగుతారని పిలిపించాం అనింది షాహిత. ఏదో చిన్నపిల్ల, ఈసారికి ఒగ్గేస్తే ఇక ఏ తప్పు జరగకుండా చెప్పుకుంటాం అన్నాడు మునీర్. 2 ఏళ్ల పిల్ల తర్వాత మరలా గర్భవతి అయిన కూతురిని ఏమీ అనలేక వదిలేయలేక 4 రోజులు ఉంచుకొని పంపిస్తా, బయలుదేరనియ్యండి అని అడగ్గా అందరూ మౌనంగా ఉన్నారు. జాస్మిన్ రెడీ అయ్యింది ప్రయాణానికి. గుండెల మీద కుంపటి దించుకున్నట్లున్న మళ్ళీ గుండెలపైకి ఎక్కేదేగా ఈ నిప్పుల కుంపటి అనుకుంటూ మౌనంగా ఉన్నాడు జమీర్. జాస్మిన్ పుట్టింటికెళ్ళి వారమైన ఫోను రాలేదు. అక్కడేమైనా బాగుంటే సరే, అక్కడ ఏదైనా అఘాయిత్యం జరిగితే ఇక్కడ అక్కడ మొత్తం పరువు మూటకెత్తి సముద్రంలో పడేయాల్సిందే అనుకుంటూ జాస్మిన్ బయలుదేరిరా అని ఫోన్ చేశాడు. బొదిలివ్వలేదు. 4 రోజులైనా రాలేదు. జమీర్ అక్కలిద్దరూ జాస్మిన్ పిలుచుకురావడానికి వెళ్ళారు. ఇంట్లో అలికిడి లేదు. వాకిట్లో మంచం వేసుకుని కూర్చొని ఉన్నారు. మూసి ఉన్న తలుపులు తీసుకొని జాస్మిన్తో పాటు ఒక కుర్రాడు బయటికి వచ్చి చెప్పులు తొడుక్కొని వెళ్ళాడు నిర్లక్ష్యంగా. అతను వెళ్ళిన కొద్దిసేపటికి మునీర్ భార్య ముంతాజ్ గేటు తీసుకొని వచ్చారు. ఏమిటి చెప్పా పెట్టకుండా వచ్చారు? ఏమవుతుంది మీ మరదలు, మీ జాస్మిన్? మీ వదినలు వచ్చారు చూసావా? రా బయటికి, మంచినీళ్ళు తెచ్చివు అంటూ కూతుర్ని పిలిచారు. మంచినీళ్ళు చెంబు గ్లాసులతో వచ్చింది జాస్మిన్. ఆ టేబుల్ మీద పెట్టు. ఇంతకు ఇక్కడ నీవు నీ ఇష్టం వచ్చినట్లే ఉన్నావు. మార్పు ఏమీ లేదు. 2 ఏళ్ల పాప, మళ్ళీ తల్లి కాబోతున్నావు. ఇట్లయితే కాపురాన్ని ఎలా నిలబెట్టుకోగలవు? చిన్నతనంలోని అమాయకత్వంతో చేసే పనులు ఇవి. మా తమ్ముడు కుమిలిపోతున్నాడు. నువ్వు ఏదో ఒకటి తేల్చుకో అంటూ జమీర్ అక్కలిద్దరూ చెప్పసాగారు. ఈ ఒక్కసారికి చూడండి, ఇట్లాగే ఉంటే పోలీసులకు చెప్పండి, దానికేదో దెయ్యం పట్టినట్లయింది అని బ్రతిమిలాడుకొని జాస్మిన్ వారితో పంపించారు. రెండోసారి అబ్బాయి పుట్టగా అందరూ సంతోషించి వాడి పుట్టుకతో అయినా జాస్మిన్ మారితే చాలని అల్లాను వేడుకున్నారు. పిల్లవాడికి 6 నెలలు నిండాయి. పాపను అంగన్వాడీ స్కూలుకి పంపసాగారు. షాహిదా ఒకరోజు కిరాణా సామాన్ల కోసం వెళ్ళింది. పాప స్కూలుకి వెళ్ళింది. జమీర్ షాపుకు వెళ్ళి ఉన్నాడు. అక్కలు వాళ్ళ ఇంటి పనుల్లో ఉన్నారు. ఆ వీధిలో అద్దెకు ఎవరో ఎదురు వరుసలో కాలేజీ స్టూడెంట్స్ ఉంటున్నారు.
వాళ్ళల్లో ఒకడు జాస్మిన్తో పరిచయం పెంచుకొని అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటే గమనించి షాహిద ఇకనైనా జాగ్రత్తగా ఉంటానంటే పిలుచుకుని వచ్చాము. వాడితో ఫోన్ చేసే అవసరం ఏమొచ్చింది? జాగ్రత్త. ఈసారి పొరపాటు జరిగిన జమీర్ బతకడు. నీ సంసారాన్ని నువ్వే కాపాడుకోవాలి అని చెప్పి చివాట్లు పెట్టింది. మరుసటి రోజు జాస్మిన్ ఒంటరిగా ఉండటం చూసి ఆ కాలేజీ కుర్రాడు జాస్మిన్ ఇంట్లోకి దూరాడు. కొంతసేపటికి గేటు తీసిన చప్పుడైంది. షాహిదా లోనికి వచ్చి మూసి ఉన్న గది తలుపులు తట్టింది. 10 నిమిషాలకు జాస్మిన్ గది తలుపులు తీసింది ఆవలిస్తూ. ఇంటి బయట కొత్త చెప్పులు జత కనబడింది. షాహిదా అనుమానంగా గదంతా వెతికింది. మంచం కింద దాక్కున్న కుర్రాడి కాళ్ళు కనిపించాయి. కర్ర తీసుకొని పిల్లి దూరినట్లుంది అంటూ 2 బేకులు బేకింది. అయ్యో అయ్యో అని అరుస్తూ బయటకొచ్చిన కుర్రాడిని గుంజకు కట్టేసి ఇరుగు పొరుగును పిలిచింది. కుటుంబాలుండే చోట కాలేజీ కుర్రాళ్ళ గద్దెకిస్తే ఇట్లా దుర్ఘటనలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. వెంటనే పెట్టెబేడ సర్దుకొని ఖాళీ చెయ్యండి కుర్రల్లారా. సంసారాలు చెడగొడుతూ మీ ప్రవర్తనను చెడగొట్టుకుంటున్నారా మీరు? కేకలేసింది. పొరుగున ఉన్న మహిళా వేదిక నాయకురాలు పద్మావతిని పిలిచారు. ఆమె వస్తూనే, ఏమయ్యా నీకిదేం బుద్ధి? చదువులకొచ్చారా మీరు? వెకిలి వేషాలేయడానిక? ఇక్కడ కుటుంబ జీవితాలకు మీరు బాడుగులు కుండటం ఆటంకంగా ఉంది. ఏమండి రమణమ్మ గారు, వెంటనే కుర్రాళ్లను రూములు ఖాళీ చేసి పొమ్మనండి. మీ తల్లి తండ్రి చదువుకోండ్రా అని పంపిస్తే మీరు కాపురాలు కూలుస్తారా? పోలీస్ కేసు పెడితే మీ బతుకులు నాశనమే, వెళ్ళిపోండి అంటూ గదమాయించింది పద్మావతి. అందరూ దయచేసి వెళ్ళండి, జాస్మిన్తో నేను మాట్లాడతా ఒంటరిగా అంటూ అందరినీ పంపేసి జాస్మిన్తో, ఏమ్మా నువ్వు వయసు చిన్నైనా 2 బిడ్డలు తల్లివి, ఒక అమ్మలా చెప్తున్నా. పై ఆకర్షణలకు లొంగి నిండు సంసారాన్ని వమ్ము చేసుకోవద్దు. గమనిస్తున్నాను గదా, జమీర్ మంచి వ్యక్తిగా పేరుంది. ఉంటే తింటారు, లేకుంటే పొస్తులు ఉంటారే గాని పరువుకి ప్రాణాలు ఇస్తారు. ఒకే కొడుకు, తండ్రి లేడు. నీకు ఇష్టమైతేనే పెళ్లి చేశారా బలవంతంగానా? అతనిలో ఏమైనా లోపం నువ్వు గుర్తించావా? నీకు తగినట్లు తృప్తినిచ్చే భర్తగా పనికి రావడం లేదా? ఉన్నదున్నట్లు చెప్పు, నాకు తోచిన మార్గం చెబుతా అని అడిగింది వేరుగా పద్మావతి. లేదు మేడం, మీరు ఒక తల్లిలాగా నాకు చెబుతున్నారు. ఇదంతా వినాలనే ఉంటుంది, కానీ కొద్దిసేపు అయ్యాక అంతా మర్చిపోయి నాకు నచ్చినట్లు ఉండాలనిపిస్తుంది. కొండ బద్దలు కొట్టినట్లు చెప్పింది జాస్మిన్. నిర్ఘాంతపోయింది పద్మావతి. ఇదేదో సైకలాజికల్ ప్రాబ్లం, కౌన్సిలింగ్ అవసరం ఈ అమ్మాయికి అనుకుని, జమీర్ తప్పులు ఏమైనా ఉన్నాయా? ఈ సంసారం వద్దనుకుంటే విడాకులు ఇచ్చేయి, మెయింటెనెన్స్ తీసుకొని నువ్వు వేరుగా బతుకు. ఇంతకన్నా మంచి ఆలోచన నాకు లేదు. ఈసారి నీకు ఇంటి నుండి వెళ్ళాలనిపిస్తే పోలీస్ స్టేషన్లో ఒక హామీ పత్రం వ్రాసిచ్చిపో. అనవసరంగా కేసులు పెట్టుకొని ఆడదాని పరువును వీధి పాలు చెయ్యవద్దు అని చెప్పి వెళ్ళిపోయింది పద్మావతి. 4 రోజులైనా కాకుండా జాస్మిన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనకు ఇష్టం వచ్చినట్లు తానే వెడుతున్నానని, జమీర్ అనే తన భర్తకు కానీ అతని తల్లికి కానీ ఏ ప్రమేయం లేదని, ఈ హామీకి కట్టుబడకపోతే ఏ కేసు పెట్టినప్పటికీ అభ్యంతరం లేదని, పిల్లలను తన వెంట తీసుకొని వెళుతున్నానని వ్రాసిచ్చి వెళ్ళిపోయింది పుట్టింటికి. జమీర్, అతని తల్లి షాహిదా పిల్లల మీద దిగులు పెట్టుకున్నారు. జమీర్ ముస్లిం చట్టం ప్రకారం తన భార్య పిల్లలతో సహా కాపురానికి రమ్మని లాయర్ నోటీస్ పంపాడు 4 సార్లు. ఏ ఒక్క నోటీసుకు జాస్మిన్ జవాబు ఇవ్వక పుట్టింట్లోనే ఉంటున్నది. పిల్లలకు చదువులు లేకుండా గాలికి తిరగటం వారి భవిష్యత్తుకు మంచిది కాదని, కనీసం పిల్లలను తెచ్చుకొని పెంచుకుంటూ చదువులు చెప్పించుకోవాలని ఏదైనా మార్గం చెప్పమని మహిళా వేదిక నాయకురాలు పద్మావతిని కలిసి అడుగుతుంటాడు. ఈ వయసులో జమీర్ తల్లి షాహిద పిల్లలపై దింగులు పెరిగి
గుండె నొప్పి వచ్చింది. మధ్యవర్తుల ద్వారా పిల్లలు పంపమని ఫోన్ చేయించిన జాస్మిన్ పంపదు. వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా కొత్త డ్రెస్సు, స్వీట్సు తల్లి అక్కల చేత పంపి నిరాశగా కన్నీళ్లు పెట్టుకుని జమీర్ని చూసి, ఇంతటి మంచి యువకులు, బాధ్యత గల తండ్రి, భర్త ఇంకా ఈ మృగాళ్ల కాలంలో ఉన్నారా అని మహిళా సంఘ నేతలకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏ న్యాయవాది దగ్గరికి వెళ్ళినా పిల్లలను వారి తండ్రి సంరక్షణలోకి తాత్కాలికంగా అయినా పంపే చట్టాలు ఐపీఎస్లు కానీ ముస్లిం చట్టంలో కానీ కనిపించవని చెబుతుంటే జమీర్కు నిరాశ పెరుగుతుంది. ఇంకా నాకి మూడు బారిన జీవితం ఎందుకు మేడం, నేను బతకటం అనవసరం అని జమీర్ మహిళా వేదిక నాయకురాలు పద్మావతితో అంటే ఆమె, నీ తప్పు లేదు, తప్పు చేసి ఘరానాగా బతుకుతున్న నేరస్తులున్న ఈ సమాజంలో ఏ తప్పు చెయ్యక భార్యను క్షమించి పిల్లల బాధ్యత తీసుకుంటానని గొప్ప ఆదర్శనీయమైన పోరాటం చేసే నువ్వు ఖచ్చితంగా జీవించాలి. నీ పిల్లలు ఎప్పుడైనా తండ్రి కావాలి అంటూ వస్తే నువ్వు జీవించి ఉండాలి. వాళ్లకు మెరుగైన భవిష్యత్తును ఇచ్చేందుకు ధైర్యంగా సంసిద్ధంగా జీవించే ఉండాలి. మరెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడరాదు. పిల్లలపై బెంగ పెట్టుకొని క్రోధంగా తెచ్చుకున్న నీ తల్లికి ద్రోహం చెయ్యనని మాట ఇవ్వు అంటూ ధైర్యం నూరిపోసింది పద్మావతి. ఎంత ఉన్నత చదువులు చదివినా జీవితపు విలువలు నేర్చుకొనకుంటే నిష్ప్రయోజనం. లక్షల కొద్దీ నెల జీతాలు, సకల సౌకర్యాలున్న భవనాలు, ఆస్తిపాస్తులు నిజమైన సంతోషం ఇస్తాయా? సంపాదనలు పడి భార్య విలువ భర్త, భర్త విలువ భార్య, తల్లిదండ్రుల విలువ పిల్లలు, కన్నబిడ్డల పెంపకం పట్ల తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో అమ్మా నాన్నలకు ప్రేమ పంచలేని సంతానం, తమ వారిని కోల్పోయేదాకా వారి విలువలు తెలియకుండా గడిపే బతుకులేనా? సంసార సుఖం సంతోషాలకు నిలయం మార్చుకునే శక్తి యుక్తులు దంపతులిద్దరికీ సమానంగా ఉండాలి. ఒక్కసారి మానవ జన్మ, గడిచిపోయిన క్షణకాలమైన మరలిరాదు. మధురమైన మానవతే విలువలు సమాహారమైన జీవితం అపురూపం. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.